M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. వారాంతం సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాజమండ్రి పరిస్థితులు, భవిష్యత్తులో ఏ నాయకుడితో ఏ న్యాయం జరుగుతుందని ప్రజలు ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాజకీయ పార్టీలు వాగ్దానాలు మారుతున్నాయి, కానీ సమస్యలు మాత్రం అదే విధంగా ఉంటున్నాయి. ఈ రాజమండ్రిలో గత 20 ఏళ్ల క్రితం చూసుకున్నా, లేదు అంతకుముందు చూసుకున్నా, ఈ రాజమండ్రికి నేను ఈ విధమైనటువంటి అభివృద్ధిని సాధించగలిగాను అని చెప్పుకునేటటువంటి ఒక్క నాయకుడు రాజమండ్రిలో లేకపోవడం దురదృష్టం. ఈ రాజమండ్రిలో ఎక్కువగా స్థానికేతరులు ఇక్కడికి వలస వచ్చి ఏదో ఒక చిరునామాతో నేను ఇంటి అల్లుడినో, లేదు నేను ఇక్కడ పుట్టి పెరిగానో, ఎప్పుడో హాస్పిటల్లో పుట్టాను, లేదు ఇక్కడ బడిలో చదువుకున్నాను, ఇక్కడ కోడలుగా వచ్చాను, ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ ఇక్కడ రాజమండ్రి ప్రజల అమాయకత్వాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటూ ఇక్కడ ఓట్లను కాజేస్తూ ఇక్కడ తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. రాజమండ్రిలో ఏ విధమైనటువంటి అభివృద్ధి వీళ్ళు చూపించలేకపోతున్నారు. కేవలం ఒకటే 12 ఏళ్ళకు ఒకసారి వచ్చేటటువంటి పుష్కరాలను బేస్ చేసుకొని సుమారు 2,000 కోట్ల రూపాయలు ఇక్కడ నిధుల కేటాయింపు జరుగుతుంది. ఆ నిధుల్లో వీళ్ళ అవినీతి, అక్రమాలు, కమిషన్లు పోగా ఏదో తూతుమంత్రంగా ఒక డెవలప్మెంట్ చూపిస్తారు. అదే డెవలప్మెంట్ ఈరోజు మేము సాధించామని చెప్తున్నారు. రాజమండ్రిలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లన్నీ కూడా చిందరవందరగా ఉన్నాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు, వర్షం వస్తుంటే రోడ్ల మీద నీళ్లు పారుతున్నాయి. అసలు మీరు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఈ రాజమండ్రిలో మీరు నాయకత్వం వహిస్తూ ప్రజలకు మేలు చేస్తాను, ఈ రాజమండ్రిని ఉద్ధరిస్తానని మీరు ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? ఏం సాధించారు? మళ్ళీ ఎన్నికలకు వచ్చి ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని సిగ్గు లేకుండా చెప్పుకునేటటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. మీ పార్టీకి సిగ్గు లేదు, మీకైనా సిగ్గు ఉండాలి కదా. అరే, ఈ రాజమండ్రికి నేను 5 ఏళ్ళు నాయకత్వం వహించాను, ఈ రాజమండ్రి ప్రజలను నేను మోసం చేశాను, నా మూలంగా ఏ మంచి జరగలేదు, మరలా ఏమో ఉందో నేను వెళ్తాను ఓటు అడగడానికి అనే కనీసం జ్ఞానం లేకుండా ఉన్నటువంటి ఈ నాయకులకి, చంద్రబాబు నాయుడు పార్టీకి చెందినటువంటి నాయకులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నాయకులకి ఈ రాజమండ్రి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఈ రాజమండ్రిలో ఖచ్చితంగా చవి చూస్తారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మిగతా రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగే విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యాచరణ చేపట్టబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.